మాట్లాడను చెప్పరా, మాట్లాడరా వదలండి రాడిని. రేయ్ చెప్పురా, డబ్బుల్ని ఎక్కడరా పెట్టుకున్నావు? చెప్పేసే ప్లీజ్ రా. చెప్పు. నా ముక్కుని కొంచెం గోకుతావా? ముక్కు గోకితే చెప్తావా? ఇప్పుడు చెప్పు. అయ్యో వీడు బాగా ఆటలు చేపిస్తున్నాడు నాకు. వీని ఎక్కడ కొడితే నిజం బయటికి ఎలా వస్తుందని నాకు బాగా తెలుసురా. రే గుండు వెదవా, నీ చేత్తో ఆ కట్టిని తీసుకెళ్ళి వాడి తల మీద ఒక దెబ్బ వెయ్యి. చెప్పురా. ఏంటి? తల్ల కొడితే వాడు చచ్చిపోతాడురా. తర్వాత ఎవరా బాస్కి న్యాయాన్ని చెప్తారు? కుంటుగాడు ఒక మంచి ఐడియా ఇచ్చాడు. ఇక మెంటల్ లాగా నటించాల్సింది కమాన్ సింగం. నేనెక్కడున్నాను? నంబర్ 2 గోవిందరాజు స్ట్రీట్, అమీర్పేట్, హైదరాబాద్ 21. ఆ అమ్మాయిలందరూ నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు? త్వరగా సీరియస్ గా ఉన్నాను రా. మేమే డబ్బుని నీ బండిలో వేసాంరా. అందరూ డబ్బులు బ్యాంకులు వేస్తారు, లేదంటే ఉండిలో వేస్తారు. మీరందరూ ఏంటంటే బండిలో వేస్తారంటారు. మేము చాలా కోపంగా ఉన్నాము. డబ్బు ఎక్కడ పెట్టుకున్నావో చెప్పు. మీరు అడిగే డబ్బులు ఇప్పుడు ఎక్కడున్నాయో నాకు తెలియదు. మనీ మనీ. ఏంటిరా డబ్బు అడిగితే పాట పాడుతున్నావు? కొట్టదురా. రేయ్ వదులు, బాస్ దగ్గర మాట్లాడుకుందాం. బాస్ గారు నేనేనండి. డబ్బు అడిగితే ఏమేమో మాట్లాడుతున్నాడు. జరిగిన యాక్సిడెంట్ లో ఏదో మెంటల్ అయ్యాడులాగుంది. మెంటల్ అయిపోయాడు? అవును బాస్ గారు. వాడిని మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళి. సరే బాస్. రేయ్ ఈ మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళరా. ఎవరు వచ్చారు వాళ్ళు ఎవరు నీకేం తెలుసా? నేను ఇంటికి పట్టుకోండి. అదంతా కుదరదు, నేను ఇంటికి పోతా. ఏ నువ్వెవరు? ఏం జరుగుతోందిరా? ఆపరేషన్ చేసి కిడ్నీ నుంచి రాయి తీస్తున్నారు. ఈ రాయి కదా ఇన్ని రోజులు నీకు ఇబ్బంది పెట్టింది. ఏంటయ్యా ఎందుకయ్యా కింద పడుతున్నావు? లేసుకోవయ్యా. ఎక్కడ? చాలా కేర్ఫుల్ గా ఉండాలి, సరేనా? వెళ్ళండి. డాక్టర్ సార్, డాక్టర్ సార్, ఎందుకు ఇలా బయటకు వస్తున్నావు? 4 పిచ్చోళ్ళు నా వెంట పడ్డారు, చూడండి ఇక్కడ కొరికేశారు, చూసారా? పరిగెత్తకరా, ఆగు. ఒకే మాట కోరస్ లాగా పాడుతున్నారు. పరిగెత్తుకు పరిగెత్తుకొని. నేను ఇక్కడ ఉన్నాను రా. అవునవును, వాళ్ళు పిచ్చోళ్లే. వదలండి రే. డాక్టర్ మేము పిచ్చోళ్ళం కాదు డాక్టర్, పిచ్చోడని చెప్తున్నారు. అసలు మీరు పిచ్చోళ్ళు, మిమ్మల్ని పిచ్చోళ్ళు అంటున్నారు. పట్టుకోండి వాళ్ళు. మేము పిచ్చోళ్ళం కాదు డాక్టర్, వదలమని చెప్పండి. హలో బాస్. పిచ్చోడి చేతులు ఎందుకురా ఫోన్? నేను పిచ్చోడిని కాదురా రే, నా మాట వినండి. ఆడుకుంటున్నా. అదేం లేదు డాక్టర్, వీళ్ళందరూ హాఫ్ మెంటల్ గానే, కానీ వీళ్ళ లీడర్ ఫుల్ మెంటల్. ఫోన్ చేయండి. మెంటల్? అవునరా మెంటల్ గాడా. ఆ పిచ్చోడు డబ్బులున్నాయని అడుగుతాడు. ఉన్నాయి, వచ్చి సైన్ చేసి తీసుకెళ్ళని చెప్పు. మీలాగనే అందరూ సొసైటీ కాన్షియస్ గా ఉండాలి. ఇలాంటి పిచ్చి వాళ్ళని చూస్తే నా దగ్గర తీసుకొచ్చి ఉపయోగించండి. దగ్గర వెరీ గుడ్. అయితే నేను వెళ్తాను. అది నేనే మీకు చెప్పాలి. అయితే వెళ్తాను. ఎటు పక్కన వెళ్ళాలి? ఇక్కడ. థ్యాంక్ యూ, బాయ్. హలో అయ్యండి చెప్పు. వెంటనే బయలుదేరి రండి. అల్లా, ఈ గడపలో నన్ను ఎవరు గుర్తుపట్టి పట్టుకోకూడదు. బ్రహ్మాండంగా ఉంటే నన్ను ఆ జీవాగాడు వచ్చిన తర్వాత అడ్డమైన వేషాలను చేత వేయిస్తున్నాడే. నువ్వే నాకు చివరి వరకు తోడుగా ఉండి ఎవరు నన్ను కనిపెట్టకుండా ఉండేలా చూడాలి. అల్లా అల్లా అల్లా. ఆపు. నిన్న కూడా ఇలాగే కొట్టి నిండా పొగ కొట్టావు. పొగ పోయాక కొట్లో ఒక వస్తువు కూడా కనపడలేదు. వస్తువులు పోయాయా? ఓరి దుర్మార్గులారా, పొగ పెట్టి పట్టపగలే దొంగతనాలు చేస్తున్నారా? ఒకవేళ మనం సరే కొంచెం పొగ వేస్తాను. వేయక్కర్లేదు, ముందు ఎక్కడి నుంచి వెళ్ళు. కొట్టు మూసాక వేద్దువు గాని. అయితే డబ్బు వేస్తాను, వెళ్ళు. డబ్బులు తీసుకుని వెళ్ళిపో. మేరా నామ్ అబ్దుల్ రహమాన్, మేరా నామ్ అబ్దుల్ రహమాన్, మేరా నామ్ అబ్దుల్ రహమాన్. ఈ గెటప్ లో అబ్దుల్ రెహమాన్ పాట పాడుతున్నావు, లేకపోతే ఈ గెటప్ లో కౌసల్య సుప్రజ అని పాట పాడమంటావా? లేదు, సినిమా పాటలు పాడుతున్నావు. భక్తి పాటలు తెలియదు నీకు? తెలిస్తే కదా. ఏంటిదే? లేదు, అలవాటు అయిపోయింది. అలవాటు మార్చుకుంటాను అని చెబుతున్నాను అంతే. నిన్ను చూస్తుంటే బాయిలా అనిపించట్లేదే. ఏం పెట్టి షీట్ లో ఉన్నాను. అనుమానించడం మొదలు పెట్టాడు.
ఆహా, ఈ ఏరియాలో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఏంటి ఇక్కడ సడన్ గా చెక్ పోస్ట్ పెట్టారు? తాడి చెట్లో నిలబడ్డావు, ఎవరయ్యా నువ్వు? దాన్నే నేను అడుగుతున్నా, ఎవరు నువ్వు? అబ్బా నేను బాయి. పళ్ళు రాలగొడతా. ఎందుకని? ఎవరి దగ్గర అబద్ధం చెప్తున్నావు? ఇంతకు ముందు యూనియన్ లో నేను అస్సలు చూడలేదు. నేను ఇది అడగడానికి నువ్వెవరయ్యా? నేను ఈ ఏరియా దాదా డాన్ సామ్రాణి. డాన్స్ సాంబ్రాణియా? అయితే ఏంటయ్యా? దానివ్వరా, సాయంత్రం యూనియన్ కి రా, నీ బట్టలు ఇప్పేసి చెకప్ చేయాలి. బట్టలు చెకప్ చేస్తావా? ఏంటా చెకప్? సుంతి ఉందా అని చెకప్ చేయాలి. సుంతి పోరా. కాల్లో ఎదుర్కొంటూ వచ్చి నా ఒడిలో పడింది. 1.5 కోటి. కానీ ఆ విలేజ్ బాయ్ అలాగే అబ్బేస్ చేసుకున్నాడు. మన ఏరియాలో ఒక 5 స్టార్ హోటల్ పెట్టాడు వాడేవాడు. ఛే వీరు వాడేరా. వాళ్ళిద్దరు కానీ నా చేతికి దొరికారు. ప్రతి గడపు ఒక పరీక్షలా ఉంది. అమ్మో సింహం 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 సింహం. ఎవరు నువ్వు? నన్ను గుర్తుపట్టలేదా? రేయ్, వీడురా. ఎందుకయ్యా కోపం? ఎక్కడ్రా అది? ఏది అది ఏమడుగుతున్నావు? ఆ విలేజ్ గుండు ఎక్కడ? వాడి గురించి నేను వెతుకుతున్నాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. మీరిద్దరు పార్ట్నర్స్. 1.5 కోటి దొంగలించి నువ్వు గడ్డం వేషం వేసుకుంటున్నావు. వాడు గుండుగా అలాగా తిరుగుతున్నాడు. అయ్యో అయ్యో, అది నేను కదయ్యా, అది వాడే చేసి ఉంటాడు. నాకు దానికి సంబంధం లేదు. నా నెత్తి మీద నిజంగానా? ఒట్టు. ఒట్టుగా. కూర్చో. అవును, నువ్వు కూర్చొని మాట్లాడుకుందాం. ఇదిగో ఇప్పుడు నువ్వు ఒక పని చెయ్యి. ఏం చేయాలి? ఆ విలేజ్ రసంలో గాని ఎక్కడైనా చూసావంటే ఒకే కిక్కు నా కాళ్ళ కింద వచ్చి పడాలి. నేను వాడిని వెతికిపట్టుకుంటా. శత్రువు మిత్రుడు. ఏమన్నావు? నేను నీ శత్రువునా? లేదయ్యా, వాడు నాకు శత్రువు. అయితే వాడు నాకు ఫ్రెండా? అయ్యో, అటవైన మాట మాట్లాడితే ఇలాగే ఉంటుంది. ఇక నుంచి నువ్వు నేను మిత్రులు. ఇలా సామెతలు తప్పుగా చెప్పావో అడ్డు రాలిపోతాయి. ఎందుకు? మనం ఇద్దరం ఎవరు? మిత్రులం. అచ్చా. అది తాతయ్య, పొద్దునుంచి మీరేం తినలేదంట? మీ అమ్మ త్వరగా బాగావాలని వారంలో ఒకరోజు ఉపవాసం ఉన్నాను. మీ అమ్మ అందరినీ మాటలతో ఆకట్టుకుంటుంది, కానీ ఇప్పుడు మాటలు లేకుండా ఉంది. బాబు తాతయ్య, ఆ స్క్రీన్ కొద్దిగా జరపవా? బాబు, ఇవన్నీ ఏంటని తెలుసా? మీ అమ్మ రాయడం నేర్చుకునిందే ఈ గోడ మీద బాబు. నా భుజం మీద నిలబడుకొని ఎన్నిసార్లు రాసిందో నీకు తెలుసా బాబు? తను రాయడం నేర్చుకున్నదే పెద్ద స్లేటే బాబు ఇది. అందుకనే అలాగే ఉంచేశాను. తను గుర్తుకొచ్చినప్పుడంతా ఈ గోడనేనయ్యా వచ్చి చూస్తాను. మీ అమ్మ నా నుంచి దూరంగా వెళ్ళేటప్పుడు ఏం రాసిందో తెలుసా నాయనా? చూడు. దీన్ని చూసి చూసి ప్రతిరోజు నేను బాధపడేవాణ్ణి. తాతయ్య, ఇక మీద అమ్మ మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు. ఇదేంటి తాత బంగారం? ఇది బంగారం కాదు బాబు, ఇది నా కూతురు కోపం ఆపే మంత్రం. చిన్నప్పుడు మీ అమ్మ చాలా కోపిష్ఠురాలు. తన కోపం వచ్చినప్పుడంతా ఈ బంగారాన్ని తిప్పి తన అరచేతిలో పెడతాను. అది తిరగడం చూసి తన కోపాన్ని మర్చిపోయి నవ్వుతుంది. ఆ నవ్వు ఇంకా నా మనసు నుంచి వెళ్ళలేదు బాబు. తాతయ్య, తాతయ్య, ఇక్కడికి చూడండి, అమ్మని చూడండి, రండి. చిట్టి తల్లి, అమ్మా,